నరసరావుపేట పట్టణంలోని 26వ వార్డులో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మైనార్టీ బాలికల హాస్టల్ నిర్మాణానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా హాస్టల్ నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి నరసరావుపేట పట్టణంలో మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలుగా అన్ని విధాల అభివృద్ధి పదంగా ముందుకెళ్తున్నాము. ఈ మైనార్టీ బాలికల హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నమాట. ఇది దాదాపు 2.5 కోట్ల నిధులతోటి ఒక 100 మందికి హాస్టల్ కానీ చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది కరెక్ట్గా మన 26వ వార్డులో ఉంది. మన రాజగురుకల్ప ఎదురుగా ఉంటుందన్నమాట. శరవేగంతో అభివృద్ధి పదంగా ముందుకెళ్తుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా చదువుకుంటూ అన్ని విధాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ప్రభుత్వం. అదేవిధంగా నరసరావుపేటలో మరి అంజమన్ కాంప్లెక్స్ కానీ, ముస్లిం మైనార్టీ బాలికల హాస్టల్ కానీ, ఐటీఐ కాలేజీ కానీ, అదేవిధంగా పెత్తరూపాలెం దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. మరి నిన్నే మన అంజమన్ కాంప్లెక్స్ కూడా ముందుకెళ్తుంది. ముస్లిం మైనార్టీ మరి వెల్ఫేర్ మినిస్టర్ గారు ఫరూక్ గారు కూడా నరసరావుపేట త్వరగా వచ్చి దీన్ని ఓపెన్ చేస్తామంటున్నారు. కాబట్టి మన నాయకులందరూ కూడా రెడీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే డేట్ ఇస్తారో ఆ డేట్ను వారు వస్తారు. అంటే అన్ని కార్యక్రమాలు మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్నీ చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అమరావతిలో కూడా సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా శరవేగంతో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ మైనార్టీ సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు రావటం, ప్రతి పనిని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం. ఈరోజు మన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న వర్క్ని సందర్శించి పలు సూచనలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ముస్లిం మైనార్టీకి సంబంధించిన బాలికల ఈ కస్తూర్బా గాంధీ బాలికల మైనార్టీ కళాశాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2,25,00,000 రూపాయలు మంజూరు చేయించి శరవేగంగా పనులు చేపిస్తున్న వైనాన్ని ఒక్కసారి మనం అంతా చూడొచ్చు. అదే కాదండి, మనకు ఈ మన ఎమ్మెల్యే గారు అయిన కాడ నుంచి చదలవాడ అరవింద్ బాబు గారు వచ్చిన కాడ నుంచి ఇక్కడ మైనార్టీల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గతంలో ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా ముందుకు తీసుకెళ్తూ దాన్ని సర్వేగంగా పూర్తి చేసి ముస్లిం సోదరులకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్